వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. మా పాపకి ఈవీఎస్ ల్యాండ్ ఫార్మ్స్ ప్రాజెక్ట్ ఇచ్చారు. తను సెకండ్ క్లాస్ చదువుతుంది ఇప్పుడు. వీడియో లెంత్ చూసి భయపడకండి. ఇది 3D ల్యాండ్ ఫార్మ్స్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. జనరల్లీ ప్రాజెక్ట్ ఇస్తే అవి పిల్లలకి ఇచ్చినట్లు ఉండవు, మమ్మీస్కి అది పెద్ద టాస్క్లా ఉంటుంది అనమాట. సో టీచర్స్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో ఒక టైంలో పిల్లలు వారంతటా వారు ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి కదా. సో హయ్యర్ క్లాసెస్ స్టూడెంట్స్ అయితే అవి వాళ్ళంతటా వాళ్ళు చేసేసుకుంటారు. కొంచెం చిన్న చిన్న తప్పులు వచ్చినా కరెక్షన్ చేసుకుంటారు. సో ఇంత చిన్న పిల్లలకి అంత అర్థం కాదు కదా, మనమే గైడ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ దానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా మనం గైడెన్స్తో ఎలా ప్లాన్ చేయాలి, ఏం అవసరం అవుతాయి, ప్రాజెక్ట్ ప్లాన్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, మిస్టేక్స్ వస్తే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు మన పక్కన కూర్చొని ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నామో అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్గానే వాళ్ళకి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, పిల్లలు కాబట్టి మనల్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారు. సో ఏదో ఫుల్గా మనమే ప్రాజెక్ట్ అంతా చేసేసి పిల్లల పేర్లు పెట్టేసి పంపకుండా గైడ్ చేద్దాం వాళ్ళని. అలా గైడ్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళంతటా వాళ్ళు మన హెల్ప్ లేకుండా ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళే ప్లాన్ చేసుకోగలరు. నాకు ఈ ప్రాజెక్ట్కి ఏమేం ఐటమ్స్ కావాలి, నేను ఎలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళే ప్లాన్ చేసుకొని చేసుకోవడానికి మనం ఇప్పుడు చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. సో మా పాప ఐలాండ్ చేసేటప్పుడు కూడా మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్ చేసేటప్పుడు తను హెల్ప్ చేసింది. అండ్ హోమ్ చూస్తున్నారు కదా, తనే అది బ్లాక్స్ కలెక్ట్ చేసి బిల్డ్ చేసి ఇచ్చింది. అండ్ పెయింట్స్ కూడా వేసి హెల్ప్ చేసింది అనమాట. ప్రాజెక్ట్ చేసేటప్పుడు తను ఎంత ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది. ఐఎమ్ సో హ్యాపీ తనతో క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగినందుకు ప్రాజెక్ట్ వల్ల. ప్రాసెస్ అంతా అయితే 3 to 4 hours పట్టింది. మేము వీడియోలో చూసి సింతే కదా అనుకొని స్టార్ట్ చేశాను. బట్ ఈ 3D మోడల్ అనేది చాలా టైం టేకింగ్ అనమాట. మాకు 4 hours అయితే పట్టింది. బట్ నేను 1 dayలోనే ఆ 4 hours ఆ ప్రాజెక్ట్కి పెట్టగలిగాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ 2కి అలా స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 6 అయ్యేలోపు ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. లేబులింగ్ అదంతా తర్వాత చేయించాను తనతోనే. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ లేబులింగ్ చేయించాను అనమాట. మౌంటైన్స్ అంటే ఏమిటి, హిల్స్ అంటే ఏమిటి, ప్లాట్యూస్ ఏమిటి, డిజర్ట్ ఎలా ఉంటుంది, రివర్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది, ఫారెస్ట్స్ అంటే ఏంటి, ప్లెయిన్ ఏరియా అంటే ఏంటి, ఓషన్ ఏంటి, ఐలాండ్ ఏంటి, అండ్ ఈ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అన్నీ తనకి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసామన్నమాట ఈ ప్రాజెక్టు. సో దట్ తనకి కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కదా, అందుకని చెప్పేసి చేశాను. సో టైం టేకింగ్ అయినా కానీ మనం పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇలా ప్రాజెక్ట్స్ అవి ఇస్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడల్లా మాకు అనిపిస్తుంది చక్కగా వీళ్ళతో కూర్చొని చేయడానికి ఒక టైం దొరికింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు, అదొక పెద్ద టాస్క్ లాగా తీసుకోకుండా అదొక ఫన్ పార్ట్ లాగా తీసుకొని ఎంజాయ్ చేస్తూ చేస్తామన్నమాట. తనకి హోంవర్క్ కూడా ఉంది, హోంవర్క్ టైం అవుతుంది. ఇంకా హోంవర్క్ గురించి ఏంటో మాట్లాడట్లేదు అని చూస్తూ ఉన్నాను, గుర్తు చేస్తుంది అనమాట. ఏదైనా టీచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా టీచ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు పెయింట్ చేస్తున్నారు అనుకోండి, స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, ఏ డైరెక్షన్లో పెయింట్ చేయాలి అని, ఎట్ ద సేమ్ టైం స్పిల్ అవ్వకుండా కేర్ ఎలా తీసుకోవాలి అని. పిల్లలు పెయింట్ చేసేటప్పుడు ఒక నాప్కిన్ ఇవ్వండి, స్పిల్ అయినా వెంటనే కరెక్ట్ చేసుకుంటారు. పెయింట్ బ్రష్ క్లీన్ చేసుకోవడానికి, అలా హ్యాండ్స్కి ఏదైనా క్లీన్ చేసుకోవడానికి, అండ్ మిగతా పేపర్స్ మీద కానీ ప్రాజెక్ట్ మీద కానీ పడకుండా ఉండడానికి అలాగా హెల్ప్ అవుతుందన్నమాట. నాట్ ఓన్లీ పెయింటింగ్, ఈవెన్ స్టడీస్లో కూడా ట్రై టు టీచ్ దెమ్ పర్ఫెక్ట్లీ.
ఇప్పుడు వాళ్ళకి బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు స్టడీస్లో ఇండిపెండెంట్గా ఉంటారు. లైక్ చిన్నపిల్లలకి ఏం బేసిక్స్ అనుకోకండి, ఇప్పుడు ఏబిసిడీల దగ్గర నుంచి ఏదైనా సరే, ఇప్పుడు వాళ్ళకి ఫోనిక్స్ ఉంటుంది కదా, ఫోనిక్స్ని మనం ఎంత పర్ఫెక్ట్గా నేర్పించగలిగితే వాళ్ళు అంత ఈజీగా రీడ్ కూడా చేయగలుగుతారనమాట. ఇప్పుడు భవిష్య మా పాప 2nd క్లాస్ అనమాట. తను హోంవర్క్ కూడా చాలా ఇండిపెండెంట్గా చేసుకుంటుంది. అన్ని హోంవర్క్స్ కూడా తనే చేసుకుంటుంది. ఏదైనా ఎప్పుడన్నా డౌట్ వస్తేనే అడుగుతుంది అనమాట. అండ్ తనకి తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ చదవటం, రాయటం అన్నీ వచ్చనమాట. అంటే హిందీ అర్థం చేసుకోలేకపోవచ్చు, బట్ షీ ఈజ్ ఏబుల్ టు రీడ్ ద సెంటెన్స్ అనమాట. అంటే అంత బేసిక్స్ అనేవి మనం అంత స్ట్రాంగ్గా ఇవ్వాలి. ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా ఇస్తేనే వాళ్ళు గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఏదైనా ఇబ్బంది లేకుండా నేర్చుకోగలుగుతారనమాట. మనకి ఫౌండేషనే కరెక్ట్గా లేకపోతే దాని మీద మనము అంత కాన్ఫిడెంట్గా ఉండలేమన్నమాట స్టడీస్లో కూడా. అందుకని ఇది లైట్ తీసుకోకుండా బేసిక్స్ అనేది మనము ప్రాపర్గా టీచ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ కమింగ్ టు ద హ్యాండ్ రైటింగ్, పిల్లలు చాలామందికి ఏంటంటే వాళ్ళు హయ్యర్ క్లాసెస్లో ఉన్నా సరే హ్యాండ్ రైటింగ్ అనేది చాలా చిన్నపిల్లలు రాసినట్టు రాస్తుంటారనమాట. అలా రాస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్స్లో లైక్ ఐ నో ఏ కిడ్ అనమాట, తను ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నాడు. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే కదా. చిన్నప్పటి నుంచి లెట్సే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉందంటే అప్పుడే కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడే హ్యాండ్ మూమెంట్ కానీ రాసేటప్పుడు హ్యాండ్ ఎలా పెడుతున్నారు, ఏమన్నా వంకరగా పెడుతున్నారా, ప్రాపర్ పొజిషన్లో పెడుతున్నారా లేదా అని చెప్పేసి హ్యాండ్ పొజిషన్ చూసుకోవాలి. అండ్ అక్షరాన్ని కరెక్ట్గా రాస్తున్నారా లేదా. అండ్ కొంతమంది రివర్స్ వేలో రాస్తూ ఉంటారు. ఇప్పుడు 9 ఉందనుకోండి, మనము 0 చుట్టేసి 9 అని చెప్పేసి కిందకు ఒక స్ట్రోక్ ఇస్తాము. బట్ కొంతమంది రివర్స్లో 9 రాస్తారనమాట, కింద నుంచి పైకి రాస్తూ ఉంటారు. అలా ఏంటంటే ఎగ్జామ్స్లో రాసేటప్పుడు కూడా వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటారనమాట. ఒక అక్షరాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇలా రివర్స్లో రాయడానికి టైం ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకి అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఇప్పుడు కేర్ తీసుకోవాలి. మొక్కల్ని ఎలా అయినా వంచగలం, కానీ మానుల్ని వంచలేం కదా. సో అదే పిల్లల్లో కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఈ ఏజ్ నుంచే మంచిగా డిసిప్లైన్డ్గా ఉండాలి, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి, పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. ఓకే, అల్లరి చేయొచ్చు, బట్ లిమిట్లో ఉండాలి, అలా అన్నమాట. అది మనం ఇప్పటి నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్గా గైడ్ చేస్తూ ఉండాలి. మనం పేరెంట్స్ డ్యూటీ అదే కదా, ప్రాపర్గా గైడ్ చేయాలి. సో ఇప్పుడు భవిష్య బేబీ హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళిందనమాట. పెయింటింగ్ టాస్క్ నాకు పడింది, నేను పెయింట్ చేస్తున్నాను. అండ్ ఇండివిజువల్గా ఆ కోన్స్ పెయింట్ చేయడం కన్నా స్టిక్ చేసి పెయింట్ చేయడమే ఈజీగా ఉంది. అండ్ మనకి ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదో తెలుస్తుంది, ఎక్కడ అవసరమైతే అక్కడే పెయింట్ చేసుకుంటాం అన్నమాట. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ని ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తాం కదా, ఫ్రంట్ నుంచి మనకి ఓవరాల్ లుక్ బాగుంటే ఓకే, మనం బ్యాక్ సైడ్ పెయింట్ చేయాలి అన్నట్టు ఏం లేదనమాట. సో వెనకాల మౌంటైన్స్ అన్నిటికీ మనం ఇంకా ఐస్ ఎఫెక్ట్ కూడా ఇవ్వాలి, అంటే పైనుంచి ఐస్ స్నో ఉన్నట్టు అట్లా అన్నమాట. అండ్ నేను ఇప్పుడు పెయింట్ చేసేది హిల్స్, దానికి ముందు ప్లాట్యూస్ పెయింట్ అయిపోయి ఉన్నాయి. సో ఇలా నడుస్తుంది ప్రాజెక్ట్ వర్క్. అండ్ భవిష్య హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళింది. చాలా అంటే చాలా టైం టేకింగ్, బట్ ఓకే, ఎంజాయ్ చేసాం పెయింట్ చేస్తూ, ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తూ. ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్ అన్నమాట. ఫస్ట్ మౌంటైన్ వ్యూ, హిల్ వ్యూ అండ్ ప్లాట్యూస్ వ్యూ అయితే వచ్చింది. ఆ పక్కన గ్రీన్ చేసింది ఏంటంటే ఫారెస్ట్ కోసము, అండ్ లైట్ పేల్ గ్రీన్ కలర్లో ఉన్నదేమో ప్లెయిన్ ఏరియా కోసం అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ మౌంటైన్స్కి పైన స్నో ఉన్నట్టు టిష్యూ పేపర్ తోటి క్రియేట్ చేస్తున్నాను. సో వాటికి వాటర్ తోటి టిష్యూని వెట్ చేసిన తర్వాత దాన్ని మౌంటైన్ మీద అలా ప్లేస్ చేసామనుకోండి, అది ఏమవుతుందంటే ఇంక మనకి గమ్ కూడా అవసరం లేకుండా స్టిక్ అవుతుంది అన్నమాట. సో ఓవరాల్గా ప్రాజెక్ట్లో అయితే చాలా లుక్ వచ్చిందనమాట.
అంటే మనం ఏదైతే చూసి ట్రై చేద్దాం అనుకున్నామో అది వచ్చేసిందనమాట. సో వీఆర్ సో హ్యాపీ అవుట్కమ్ అనేది బాగున్నందుకు. అండ్ వీడియో ఎండ్లో మీకు ఎంటైర్ ప్రాజెక్ట్ లుక్ ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తాను. ఓకే, ఇట్స్ ఆల్ వర్త్ అనమాట. పాసిబుల్ అయితే మేము ఫాలో అయిన వీడియోని కూడా కింద లింక్ ఇస్తాను. సో ఒరిజినల్ ప్రాజెక్ట్, బట్ వాళ్ళు ఏంటంటే ఇంత డీటెయిల్గా చూపించలేదు. ఏవో తీసుకున్నారు, కోన్స్ పెట్టేశారు, పెయింట్ చేసేసారు, బట్ వెనకాల ఎంత కష్టం ఉందనేది అందులో లేదన్నమాట. సో తెలిస్తే ఇంత కష్టంతో కూడిందాన్ని చేద్దామా వద్దా అని చెప్పేసి ఆలోచించి ఈజీ వే ఒకటి చూసుకుంటారు కదా, అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో కూడా ఏం జరుగుతుంది, ఎంత స్ట్రగుల్ ఉంది అని చెప్పేసి చూపించడానికి ఈ వీడియో చేశాను అనమాట. ఓకే, తనైతే హోంవర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చింది, ఏదో హెల్ప్ చేద్దామని. లెట్స్ సీ. ఇప్పుడు మౌంటైన్స్కి కూడా మనం ఆ కనెక్షన్ ఇచ్చాం కదా, కనెక్షన్ని కూడా పెయింట్ చేస్తున్నాం అన్నమాట. మీకు ఓవరాల్గా లుక్ అయితే చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. మెయిన్ ఏంటంటే మనము సెట్ చేసుకోవడమే, ఆ సెట్టింగ్ అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు మనము పెయింట్ అండ్ ఫారెస్ట్ని అలాగా ఫిక్స్ చేయటము, డిజర్ట్ని ఫామ్ చేయటము. డిజర్ట్ ఏంటంటే ప్లాట్యూస్ అయిపోయిన తర్వాత డిజర్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. ఆ డిజర్ట్ కోసం శాండ్ తీసుకొచ్చామన్నమాట. ఆ శాండ్ ఏంటంటే మనము పోసి అలా ఉంటే ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నప్పుడు పిల్లలు హ్యాండిల్ చేసేటప్పుడు పడిపోతుంది కదా, అందుకని చెప్పేసి కింద ఫ్యాబ్రిక్ గ్లూ వేసి దాని మీద శాండ్ అనేది అతికించామన్నమాట. సో అది కదలకుండా ఉంటుందని చెప్పేసి. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే డిజర్ట్ ఒకటి, మనము ఫారెస్ట్ ఒకటి, అండ్ ప్లెయిన్ ఏరియా అండ్ వాటర్కి కూడా మనము రివర్ ఫ్లో అవుతున్నట్టు ఏంటంటే వాటర్ని కూడా క్రియేట్ చేయాలి కదా, దానికి బ్లూ షీట్ వేసి ఇలా క్రియేట్ చేశాను అనమాట. సో నేను ఇప్పుడు డిజర్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక క్యాక్టస్ అండ్ ఒక క్యామెల్ ప్లాన్ చేశాను అనమాట డిజర్ట్ లోపల. మా సన్ వీడియో తీస్తున్నాడు అనమాట, ఏదో మోడ్లో పెట్టేసి వీడియో తీస్తున్నాడు. నేను వద్దులేరా అన్నాను, బట్ వాడి టాలెంట్ని వాడు చూపించుకోవడానికి దిస్ యూకేజీ స్టూడెంట్ ఈస్ ట్రయింగ్ టు ప్రూవ్ హిస్ టాలెంట్. ఓకే, అలా డిజర్ట్ అదంతా అయిపోయిన తర్వాత నేను ఏంటంటే రివర్ ఫ్లో ఉంటుంది కదా, రివర్ స్టిక్ చేశాను అండ్ సీకి అలాగా పెయింట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ షీట్ సరిపోయేలా లేదు, అదొకటే షీట్ ఉందన్నమాట, చూడలేదు. సో దానికి నేను అలాగా పెయింట్ చేస్తున్నాను. ఐలాండ్ అది స్టిక్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే హౌస్ కూడా పెట్టేశాను అండ్ ఫారెస్ట్ కూడా పెట్టేసి అందులో ఎలిఫెంట్ని కూడా ప్లేస్ చేశాను అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా రివర్కి హౌస్ ప్లెయిన్ ఏరియాకి మధ్యన స్టోన్ వాల్ అనేయాలన్నమాట, అది కూడా క్రియేట్ చేసేసాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక మనకి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయి మా పాప భవిష్యతోటి లేబులింగ్ చేయిస్తున్నాను అనమాట. మనము ఆ మౌంటైన్స్ అని చెప్పేసి హిల్స్ అని చెప్పేసి లేబులింగ్ చేయాలి కదా, సో ఆ లేబులింగ్ అంతా చేపిస్తున్నాను. ప్రాజెక్ట్ అయిపోయినందుకు అవుట్కమ్ చూసి షీ ఈజ్ సో హ్యాపీ అనమాట. నా ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి ఆ హ్యాపీనెస్తోనే చెప్తుంది అనమాట. ఏది ఎక్కడ ప్లేస్ చేయాలో తనే డిసైడ్ చేస్తుంది, ఆ లేబుల్స్ అవన్నీ చూసి తనే ఐడెంటిఫై చేస్తుంది అనమాట. చెప్తుంది కూడా ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి అని చెప్పేసి. సో ఇదన్నమాట వీడియో. మొత్తానికి కష్టంతో కూడుకున్న ప్రాజెక్టే, కానీ అవుట్కమ్ చాలా బాగుంది. వీడియో ఎండ్లో చూడండి, చాలా నీట్గా వచ్చిందనమాట ప్రాజెక్ట్. అండ్ మేము లేబులింగ్ అంతా చేసిన తర్వాత అనిపించింది వావ్ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. మేము ఏదైతే వీడియో చూసామో మోస్ట్లీ ఎగ్జాక్ట్లీ అని చెప్పలేను, కానీ 90% వచ్చిందనమాట. అండ్ వీఆర్ సో హ్యాపీ. తను కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ తనకి కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది, ఇది ఇలా ఉంటుందా అది అలా ఉంటుందా అని చెప్పేసి. అండ్ ఫ్యూ లేబుల్స్ ఉన్నాయి, ఇంకా ఫారెస్ట్, డిజర్ట్ పెట్టాలన్నమాట. మౌంటైన్స్ పెట్టినట్టున్నాం. యా, నౌ డిజర్ట్ ప్లేసింగ్.
అది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన ఛానల్ నుంచి కామెంట్ చేయండి. ఓకే. అండ్ వీడియో లెంత్ ఎక్కువైంది అనుకోకుండా ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రాజెక్ట్ ఎలా ఉందో చూడండి. Thank you so much for watching. Hope you like the video. Bye. See you in the next video.